టైం చూస్తే అర్ధరాత్రి 12 గంటలు. జనమంతా గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు మేల్కొంది దొంగల ముఠ. కారులో వెళ్లి 2 ఏటీఎంలకి స్పాట్ పెడితే క్యాష్ బాక్సులన్నీ మాయమయ్యాయి. ఇవన్నీ గతంలో చూసినవే, విన్నవే. బట్ ఈ బ్యాచ్ మాత్రం కాస్త డిఫరెంట్గా దోపిడీకి తెగబడింది. డీ ఫర్ దోపిడీ ప్లాన్ పోలీసులే షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఏటీఎంలో దొంగలు చేసిన నిర్వాకం ఏంటి? ఇలా ఉండాల్సిన ఆటో టెల్లర్ మెషిన్ ఎలా అయిపోయిందో చూడండి. కాలి బూడిదైంది, నామరూపాలు లేకుండా మారిపోయింది. ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగింది అనుకుంటే పొరపడినట్టే. ఇది దొంగల పని. చేతి కందిన గాడికి దోచుకెళ్లారు. వెళుతూ వెళుతూ నిప్పెట్టారు. ఇంతకీ ఎక్కడ జరిగింది దోపిడీ సీన్? ఏటీఎంలో సీసీ కెమెరాలు బ్రేక్. నిజామాబాద్ జిల్లా వర్ని రోడ్డు సమీపంలో ఓ బ్యాంక్ ఏటీఎం, పాంగ్రా దగ్గర మరో ఏటీఎం. ఈ 2 ఏటీఎంలని టార్గెట్ చేశారు దొంగలు. అర్ధరాత్రి వైట్ కలర్ కారులో వచ్చారు దొంగలు. 2 టీములుగా విడిపోయారు. ఏటీఎంలోకి ఎంట్రీ ఇస్తూనే సీసీ కెమెరాలు బ్రేక్ చేశారు. ఆ తర్వాత మెషిన్ చుట్టూ తిరుగుతూ ఒక రకమైన స్ప్రే కొట్టారు. ఆ తర్వాత నిప్పు పెట్టారు. మెషిన్ పూర్తిగా కాలిపోయాక లోపలున్న నగదు, క్యాష్ బాక్సుల్ని ఎత్తుకెళ్లారు. ఒకే గంటలో 2 ఏటీఎంలలో చోరీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకొని ఆధారాలు సేకరించారు. దొంగలంతా 2-3 రోజుల క్రితం రెక్కీ చేశారని, మహారాష్ట్ర లేదంటే బీహార్ కి చెందిన ముఠా పని అయ్యుంటుందని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు పోలీసులు. ఏటీఎం ని ధ్వంసం చేయడం చూసాం, ఏకంగా ఎత్తుకెళ్లిన ఘటనలు చూసాం. కానీ ఇలా నిప్పు పెట్టి దోచుకెళ్లటం మాత్రం ఇదే మొదటిసారి. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దొంగలిలా నిప్పు పెట్టారనే అనుమానాలున్నాయి. సంచలనంగా మారిన ఈ దోపిడీ సీన్ ఛేదించడం పోలీసులకి సవాల్గా మారింది. అటు కామారెడ్డిలో 2 రోజులుగా ముసుగు దొంగల సంచారం దడ పుట్టిస్తోంది. చేతిలో మారణాయుధాలు పట్టుకుని పలు కాలనీల్లో రెక్కీ నిర్వహించారు. ఓల్డ్ ఎస్పీఆర్, ఆర్కే నగర్ కాలనీల్లో ఇనుప రాడ్లతో తచ్చాడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి చూసి జనం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు తమ ఇంటిని టార్గెట్ చేస్తారో, చోరీలకి తెగబడతారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పాట్రోలింగ్ పెంచి దొంగల ఆట కట్టించాలని వేడుకుంటున్నారు.